అందరికీ నమస్తే. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ నాయకులే పెద్ద తలనొప్పిగా మారుతా ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆయన జిల్లాలో ఉన్నటువంటి సంజయ్ని పార్టీలోకి ఆహ్వానించింది. ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్ పార్టీ. దానితో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నది. ఇక అంతకు ముందు నుంచే వెయిట్ చేస్తూ ఉన్నాడు, మంత్రిగా అవ్వాలని చెప్పి వెయిట్ చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి. మొత్తం కూడా సీన్ అంతా కూడా రివర్స్ అవుతూ ఉన్నది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేను రాజీనామా చేస్తా, నాకు తెలవకుండా నా దగ్గర నుంచెల్లే నా జిల్లా నుంచెల్లే మీరు ఎమ్మెల్యేలను తీసుకుంటా ఉన్నారు, ఇక అలాంటప్పుడు నేనెందుకు అని చెప్పి ఈ పార్టీలను కొనసాగుతా, కానీ నా ఎమ్మెల్సీ స్థానానికి మాత్రానికి రాజీనామా చేస్తా అని చెప్పేసానంటే ఇగో ఈయన ముచ్చట డైరెక్ట్ ఢిల్లీకి చేరింది. అప్పటికి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా బుజ్జగించి సముదాయించేటటువంటి ప్రయత్నం చేశారు, కానీ జీవన్ రెడ్డి వినేటటువంటి పరిస్థితి లేదు. ఇక నాయకులంతా కూడా చాలామంది ఇప్పటికే ఢిల్లీకి క్యూ కడతా ఉన్నారు. ఎందుకు క్యూ కడతా ఉన్నారంటే 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి, ఇంకా మంత్రి పదవులు 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవరికి వారే మరిగా పోటీ పడతా ఉన్నారు. నేనంటే మంత్రి నేనంటే నేను మంత్రి అని చెప్పి ఇక ఎవరి అవకాశం కోసం వాళ్ళు. ఇక మొత్తం వయసు అయిపోయి దగ్గర పడ్డటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఏమన్నా మంత్రి అవకాశం ఉందని చెప్పి ఆయన ఆశ పెట్టుకున్నాడు. రాజగోపాల్ రెడ్డి అయితే ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి 6 నెలల నుంచి కూడా మరి ఆయన కూడా ఇది చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయనతో పాటు ఇంకా చాలామంది కూడా ఉన్న 6 కోసం కొట్లాడుతూ ఉంటే ఇక జీవన్ రెడ్డి మాత్రానికి నేను ఉండను, నాకు ఎమ్మెల్సీ వద్దు అని చెప్పి చెప్తా ఉంటే ఇక ఈ పంచాయతీ అంతా కూడా ఇవాళ ఢిల్లీ పోయినటువంటి మరి బట్టి విక్రమార్క మంత్రులు అంతా కూడా సోనియా గాంధీ గారికి వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. వివరించేటటువంటి ప్రయత్నం చేస్తే అధిష్టానం సోనియా గాంధీ దగ్గర నుంచి వెళ్ళి నువ్వు బయలుదేరెమ్మటే అధిష్టానానికి రావాలి, ఢిల్లీ రావాలని చెప్పి జీవన్ రెడ్డికి ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఇక చాలా తారాస్థాయికి చేరింది ఈయన పంచాయతీ, తారాస్థాయికి చేరింది. మరి ఇప్పుడు పుసుక్కున ఈయన పార్టీ మారింది అనుకుందాం. జీవన్ రెడ్డి పార్టీ మారినటువంటి పక్షంలో మరప్పుడు ఇప్పటికే అసలుకే కాంగ్రెస్ పార్టీ అందరినీ తీసుకుంటా ఉన్నది, మంచి ఊపు మీద ఉన్నది అనుకున్నప్పుడు సమయంలో ఇది ఒక పెద్ద దెబ్బ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈయనకి మంత్రి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. జీవన్ రెడ్డికి మంత్రి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే మరి ఇక ఏల ముచ్చటేనిది, ఇక వీళ్ళకి లేనట్టే. పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి లేనట్టే అనేటటువంటి విషయం మాత్రం క్లియర్గా స్పష్టమవుతా ఉన్నది. ఇప్పటికే కొంతమందికి ఆల్రెడీ బెర్తులు ఖరారు చేసేసారు, రిజర్వేషన్లు అయిపోయినాయి, బెర్తులు ఖరారు చేసారు. ఇక ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నటువంటి ఈయనకి ఇక వృద్ధాప వయసులో పార్టీ మారినటువంటి పోచం శ్రీనివాస్ రెడ్డికి మాత్రానికి మొండి చేయి చూపించేటట్టున్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూపించేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక ఏది ఏమైనా కానీ మొదటి నుంచి ఉన్నటువంటి పార్టీ ఎవరైతే ఉందరో ఏ పార్టీ అయినా కానీ మొదటి ఉన్నటువంటి నాయకుల్ని వీళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మరి వీళ్ళని ఎట్లా బుద్ధగిస్తారు, ఎట్లా సముదాయిస్తారు అనేది ఒకళ్ళకిస్తే ఒకరితో పంచాయతీ, ఇంకోళ్ళకిస్తే ఇంకోళ్ళతో పంచాయతీ. ఇప్పుడు జీవన్ రెడ్డికి ఇస్తే మళ్ళీ వీళ్ళతో కూడా పంచాయతీలు ఉంటాయి, తలకాయ నొప్పులు ఉంటాయి. కాబట్టి మరి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా నడిపిస్తుంది, ఏంది ముచ్చట. అందుకే మనం చెప్తా ఉన్నాం, ఏరే పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి తీసుకున్నారనంటే ఇగో అది మీకే ముప్పు. మీ దాంట్లో నాయకులనే అలుగుతూ ఉంటారు, అలకబూనుతూ ఉంటారు, మీకు అదొక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇప్పుడు ఏదైతే ఉందో అదే జరుగుతూ ఉన్నది. ఇక మంత్రి పదవి ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే జీవన్ రెడ్డికి కనబడతా ఉన్నది. వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మేము మంత్రులం మాకు అవకాశం ఉంది, మేమే అవుతామని చెప్పేసి గొప్పలు ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మాత్రానికి మొండి చేయి ఇచ్చేటట్టు అధిష్టానం మనకి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో మాత్రానికి క్లియర్గా కనబడతా ఉన్నది.